Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. దిత్వా తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అనుకున్నంత పడలేదు. అయితే తుఫాను బలహీనంగా మారిన తర్వాత బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంతో డిసెంబర్ 3 బుధవారం ఆంధ్ర తీర ప్రాంతాల్లో వాతావరణం మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం సముద్ర తీరానికి ఉన్న సమీప ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. ఇక కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వాయుగుండం ప్రభావం తెలంగాణపై ప్రస్తుతం లేదని వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే 2-3 రోజులు పరిస్థితి సాధారణంగా కొనసాగుతుందని అంచనా వేశారు. భారీ వర్షాల సూచనలు లేవని అధికారులు తెలిపారు. డిసెంబర్ 8 వరకు హైదరాబాద్ నగరంలో తెల్లవారుజామున స్వల్ప పొగమంచు ఏర్పడే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం సమయాల్లో ఆకాశం మబ్బులతో నిండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.